హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈరోజు నేను చూసిన సినిమా దళపతి విజయ్ గారు నటించిన ది గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది వెంకట్ ప్రభు గారు. ఇంకా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఏజెస్ ఎంటర్టైన్మెంట్ వారు. ఇంకా ఈ సినిమాకి సంగీతం అందించింది యువన్ శంకర్ రాజా గారు. ఇంకా ఈ సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ్ నూని. ఇంకా ఈ సినిమా కీలక నటుల విషయానికి వస్తే జయరామ్ గారు, ప్రశాంత్ గారు, ప్రభుదేవ గారు. ఇంకా హీరోయిన్స్గా చేసింది స్నేహ గారు, మీనాక్షి చౌదరి గారు. ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్ళిన సినిమా సెకండ్ హాఫ్ ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఈ సినిమాలో కీలకంగా మాట్లాడుకోవాల్సి ఉంటే అసలు మ్యూజిక్ గ్రేట్ బిగ్ లెట్ డౌన్. ఎందుకంటే బీజిఎం కానీ మ్యూజిక్ కానీ కొంచెం కూడా ఇంపాక్ట్ ఇవ్వదు. ఎందుకంటే అలా ఉంది. ఇన్ని రోజులు మన దళపతి విజయ్ గారి సినిమాలు చూసుకుంటే ప్రీవియస్ సినిమాలు లియో, బీస్ట్, మాస్టర్ ఇవన్నీ బీజిఎం కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం అదే మైనస్. అసలు మేజర్ లెట్ డౌన్ ఈ సినిమాకి. అసలు ఎక్కడా కాపాడలేకపోయింది మ్యూజిక్ ఈ సినిమాని. అందుకే అసలు మ్యూజిక్ చాలా పెద్ద డౌన్. డిసప్పాయింటెడ్ బై యువన్ శంకర్ రాజా. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే వెంకట్ ప్రభు గారు. లాస్ట్ సినిమా కస్టడీ అది ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమాకి విజయ్ గారు అవకాశం జరగగానే ఆయన ఈ అవకాశాన్ని అసలు వినియోగించుకోలేకపోయారు. ఎందుకంటే అలా ఉంది ఈ సినిమాని. ఇంకా ఆయన అంతకుముందు సినిమా మానాడు సినిమా చాలా బాగుంటుంది. అది అసలు ఆయన కెరీర్లో మానాడు సినిమానే పెద్ద బిగ్గెస్ట్ అసెట్ ఆయనకి. ఆ సినిమాని చూసి మిగిలిన సినిమాల అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాడు. ఈ సినిమా టోటల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 3 నిమిషాలు. అందుకే సెకండ్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ కూడా ఉండదు సెకండ్ హాఫ్లో. ఆ క్లైమాక్స్ అయితే అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. అసలు లాస్ట్కి అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, వదిలేండి. ఇంకా ఈ సినిమా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే అసలు ఎవరి క్యారెక్టర్ అయినా పెద్ద రాసుకోలేదు. ఎవరి పెర్ఫార్మెన్స్ అంత ఇంపాక్ట్ లేదు ఎక్సెప్ట్ విజయ్ గారు తప్ప. ఆయన ఇంకా ఈ సినిమాలో డీఏజింగ్ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేశారు. అది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే విజయ్ గారే కొంచెం టెక్నాలజీ యూజ్ చేసుకుంటే కొంచెం మేకప్ అలాంటివి చేసుకొని కొంచెం ఏమైనా న్యాచురల్గా చేసుకుంటే ఇంకా బాగుండేది ఆ సినిమా. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ అనిపించింది ఇవి నార్మల్ విజయ్కి ఆ విజయ్కి. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే స్నేహ గారు, మీనాక్షి చౌదరి గారు వాళ్ళ లిమిట్ వరకు వాళ్ళు చేశారు. ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమియో, స్టైలిష్ కూడా ఏమి ఉండవు. ఎందుకంటే బీజిఎం కూడా అంత ఎలివేట్ ఏం చేయలేదు కాబట్టి నార్మల్గానే అనిపించింది. గురించి మాట్లాడుకొస్తే మెయిన్గా ఎక్కువ విజయ్ గారికి ఎక్కువ ఎలివేషన్స్ అవి ఎక్కువ పడలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆడియన్స్ కూడా చాలామంది అసలు నీరసంగా లాగ్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ ఏది సరిగ్గా లేకపోవడం వల్ల. ఈ సినిమా వారసుడు సినిమాతో కంపేర్ చేసుకుంటే వారసుడు సినిమానే బెటర్ అనిపించచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఇంకా బెటర్ ఉంటాయి. ఈ సినిమా విజయ్ దళపతి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చొచ్చు. సో ఇంత గైస్, దళపతి విజయ్ గారు నటించిన గోట్ రివ్యూ. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలానే మరిన్ని రివ్యూలు ఇస్తుంటాను. జై హింద్.